ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉన్నటువంటి కాంపిటీషన్ కి మనకి చాలా అంటే చాలా హయ్యర్ గా రిస్క్ అవుతుంది సరే ఓకేనా ఎందుకంటే మనకు ఉన్న పోస్టులని 26,146 పోస్టులు మేబీ ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేస్తే మన అదృష్టమే ఒకవేళ చేసినా చేయకపోయినా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయింది చాలా మంది చెప్పడము ఈవెన్ మన వచ్చినటువంటి కానిస్టేబుల్ రిజల్ట్స్ వాటి ఎఫెక్ట్ మన ఎస్ఎస్సి జీడీ పైన పడటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారు ఈవెన్ రైల్వేకు కూడా మీరు ఇంకా డిలే చేస్తూ ప్రిపేర్ అవ్వకపోతే దానికి కూడా ఇంకా చాలా కష్టమైపోతుంది కాబట్టి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా కానీ రైల్వేకి ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ వచ్చేసి Feb 20 నుండి March 12 వరకు మిడిల్లో ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు ఇంకా డేస్ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు ఎక్కువ మంది అప్లికేషన్స్ ఉండే షిఫ్ట్ వైజ్ వార్గా ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ అనేది ఈసారి తెలుగులో పెట్టారు మరి తెలుగులో ఎలా ఉంటుంది మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ అసలు ఎలా ఉంటుంది ఎలా కండక్ట్ చేస్తారు ఏంటనే ఒక అవగాహన అనేది మనకి మినిమం అయితే తెలిసి ఉండాలి సో మనం ఇన్ టైంలో అసలు ఎన్ని చేయగలుగుతున్నాము బాగా ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసాము క్లాసెస్ విన్నాము బాగానే ఉంది ఎంత స్కోర్ వస్తుందని మనకు తెలియాలి ఓకే స్కోర్ వస్తుంది పర్వాలేదు మరి నాకు కాంపిటీషన్ అనేది ఎంత ఉంది అనేది కూడా తెలియాలి కదా ఇవన్నీ క్వశ్చన్ మార్క్ మనకి వీటన్నిటిని కూడా మనం క్లియర్ చేస్తూ మనం ఏంటంటే మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం January 3rd 6:30 PM ఈవినింగ్ 6:30కి మనము January 3rd కి మనమైతే ఒక ఎగ్జామినేషన్ అయితే మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం మరి దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఏపీ అని తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎలా పార్టిసిపేట్ చేయాలి మనకి UFG యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కోర్సెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ SSC గ్రాండ్ అని సెర్చ్ చేసినా పర్లేదు డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో అండ్ అదేవిధంగా కామెంట్ లో అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ లో కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి లింక్ పైన క్లిక్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్ గా SSC GD గ్రాండ్ టెస్ట్ అని మెగా గ్రాండ్ టెస్ట్ అని కనిపిస్తుంది లేదా సెర్చ్ బాక్స్ లో మెగా అని కొట్టినా సరిపోతుంది సో అది వస్తాయి అన్నట్టు దానిపైన క్లిక్ చేస్తాం మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే చూపిస్తుంది దీనికి వచ్చేసి మన రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 20 రూపీస్ ఉంటుంది దీనివల్ల యూజర్స్ ఏంటి అని కూడా చెప్తాను కంగారు పడమాకండి సో 20 రూపీస్ అయితే ఉంటుంది ఈ 20 రూపీస్ ఎందుకు అని అంటే మన ఎగ్జామినేషన్ అనేది ఎవరైనా వచ్చి రాస్తారు క్యాజువల్ గా వచ్చి నార్మల్ గా అటెంప్ట్ చేసి పోతారు మీకు పోటీ అనేది ఇంతమంది రాశారు అని తెలుస్తుంది మనం అంతమందిలో ఇప్పుడు ఏమవుతుందంటే క్యాజువల్ గా వచ్చి అటెంప్ట్ చేసి వెళ్ళిపోతారు ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే నేను 1500 మంది ఉన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 1500 మందిలో నేను నార్మల్ గా ఫ్రీగా పెట్టానంటే 1000 మెంబర్స్ క్యాజువల్ గా వచ్చి వెళ్ళిపోతారు అంటే 15 మెంబర్స్ టోటల్ అయితే 1000 మెంబర్స్ క్యాజువల్ గా వచ్చి వెళ్ళిపోతారు రిమైనింగ్ 500 మెంబర్స్ లో టాప్ లో వచ్చిన వాళ్ళు ఏంటంటే వామో నాకు ఇంత మంచి స్కోర్ వస్తుంది అంటే రిమైనింగ్ వాళ్ళు ఏమో చదవట్లేదు నాది బాగా టాప్ లో ఉందంటే బెటర్ అనుకుంటారు కానీ అలాగే అది ఇక్కడ సిన్సియర్ క్యాండిడేట్ రావాలి మనకి సిన్సియర్ క్యాండిడేట్ రావాలి వాళ్ళకి రీజనబుల్ గా ఉండాలని జస్ట్ ఇలా అయితే మనం పెట్టడం జరిగింది సో మరి ఎగ్జామ్ ఒకదానికైనా అని అంటే మీరు ఎగ్జామినేషన్ రాస్తారు ఇది మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్ లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది ఓకేనా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జామినేషన్ అది అయితే మనకి ఇది కనుక ఎగ్జామినేషన్ రాశాక విదిన్ 2 days లో మేమైతే రిజల్ట్ ఇస్తాం అంటే 3rd కి ఎగ్జామినేషన్ అంటే 5th డే రోజు మనము రిజల్ట్ అయితే ఇస్తాం ఫస్ట్ టాప్ 10 లో మీకు మొత్తం కూడా ఫుల్ లిస్ట్ అయితే వస్తుందండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని ఫుల్ లిస్ట్ గా మీరు చూసుకోవచ్చు అది టెలిగ్రామ్ లో పెడతాను నేను అంటే మనకి January 5th కి రిజల్ట్ అయితే మీకు అనౌన్స్ చేస్తాను సో క్లియర్ అయిపోతుంది సో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే మనకి మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకి నేను కాంటాక్ట్ అయిపోతాను వాళ్ళకి సపరేట్ గా ఇంకా ఎక్కువ బూస్టప్ చేయడమా నేను ఏం చేయడమని నేను పర్సనల్ గా నేను చూసుకుంటాను ఇంకా అది సో నేను ఏమి బహుమతులు కానీ ఎటువంటిది కానీ నేను ఏమేది అనౌన్స్ చేయట్లేదు ఓకే అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ రాశాక మనకి పేపర్ ఏదైతే ఉంటుందో మనకి చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ వీడియో ఎక్స్ప్లెనేషన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను ఆ పేపర్ స్టాండర్డ్ కూడా వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది ఇది క్యాజువల్ గా ఉంటుంది ఫ్యాకల్టీస్ వాళ్ళే తయారు చేసినటువంటి పేపర్ అన్నట్టు అది చాలా అయితే ఉంటాయి అన్నట్టు సో ఫ్యాకల్టీస్ ద్వారా దాన్ని మంచిగా ప్రాపర్ గా చేస్తుంటారు క్వశ్చన్స్ ని సో ఒక పక్కడ్బందీగా కొద్ది వేలల్లో ఎగ్జామినేషన్ రాస్తారు ఏదో 10 మంది 20 మంది రాసే ఎగ్జామినేషన్ కాదు వేలల్లో ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి మీ యొక్క ర్యాంక్ అనేది వాళ్ళ దానిలో మీ నాలెడ్జ్ అనేది ఎక్కడ వరకు ఉంది నీ ఎగ్జామినేషన్ రాస్తే నీ స్కోర్ నీకు ఎంత వస్తుందని అట్లీస్ట్ నీకైనా తెలియాలి ఆ పేపర్ స్టాండర్డ్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్ లో మనం భయపడకుండా ఉంటాము ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏపీ అండ్ తెలంగాణలో బెస్ట్ ప్లాట్ఫామ్ టాప్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే FJ ద్వారా SSC GD సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువ మెంబర్స్ లో మనకి ఎంత వరకు వస్తున్నా మన స్కోరింగ్ ఎంత వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఒక అవగాహన వస్తుంది నార్మల్ గా నేను ఫ్రీ టెస్ట్ యాప్ లో పెడితేనే అది వేలల్లో రాస్తుంటున్నారు కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకున్నవారు ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఏదైతే నేను చెప్పినటువంటి January 3rd
ఓకేనా. January 3rd మనకి 2024 6:30కి మనకి ఓకే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీగా నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు, నాకు తెలియదు, తెలియకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకుంటావయ్యా, తెలియదు అనుకున్నా కానీ నేను అటెండ్ అవ్వలేను అనుకుంటే దానికి నేనేం చేయలేను. సో ముందుగానే మేము చెప్పినటువంటి డేట్కి మాత్రమే, ఆ పర్టికులర్ టైంకి మాత్రమే ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు, తర్వాత ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, క్లియర్ కదా. సో పర్టికులర్ టైంలో మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఆ పర్టికులర్ టైంలోనే మీరు అయితే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదొకసారి గమనించాల్సిన విషయం మనం. సో మెయిన్లీ మనం ఎగ్జామినేషన్ అనేది ఎలా రాసుకోవాలి, దానికి శాంపిల్ ఎగ్జామినేషన్ అనేది నేను ఒకటి ఇస్తాను. ఓకేనా, ఆ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్యాజువల్గా మీరు ఒక ఎగ్జామినేషన్ అటెండ్ చేసుకుంటే మీకు ఒక అవగాహన కోసం నేను ఒకటి ఇస్తాను. మనం పెట్టింది మెగా గ్రాండ్ టెస్ట్ అని, ఆ మెగా గ్రాండ్ టెస్ట్కి డైరెక్ట్ ఎలా రాయాలి అనేది పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి మనం ఇప్పటి నుంచి. సో అందులో బేసిక్ మనకి ఎలా రాయాలి ఏంటని ఒక అవగాహన కోసం నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను 1 week బిఫోర్ అలా. ఓకేనా, కాబట్టి మేము ఇప్పటి నుంచి ఏంటంటే సీరియస్గా ఫోకస్ చేయండి. మన దగ్గర ఉండే టెస్ట్లు అన్నీ కూడా వెరీ హయ్యర్గా ఉంటాయి, ఇంకా టెస్ట్లు చాలా చాలా అప్డేట్ అవుతుంటాయి డైలీ కూడా. ఓకేనా, అడ్వాన్స్ లెవెల్లో వస్తుంటాయి. సో అదేన్నట్టు. అండ్ ఈవెన్ కోర్సు కూడా తీసుకోవాలనుకుంటే కోర్సు తీసుకోండి. కోర్సులో కూడా సూపర్ హైలైట్గా అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాంటి ఇంకా చాలా అయితే ఉంటాయి అక్కడికి. నేను ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అని చెప్తున్నా, అక్కడికి మీకు చాలా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి 7674924416 నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ యొక్క మెగా గ్రాండ్ టెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా మందికి రీచ్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది, మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.